అమెరికా వాడొచ్చి మనల్ని వెంటబడి బతిమలాడుకుని మనతో వ్యాపారం చేస్తున్నంటే సంతోషపడి ఎగిరి వేసేవాళ్ళు ఇదివరకు. అదే కాంగ్రెస్ ఉండుంటే గనక. అదే ఇప్పుడొచ్చేటప్పటికి మీరు అమ్ముడు పోతున్నారు ఇట్లా అంటారు. మరి అప్పట్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలప్పుడు ఏది ప్రపంచీకరణ ఒప్పందాలప్పుడు అమ్ముడు పోయినట్టా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు అదే మన్మోహన్ సింగ్‌ని కదా ప్రధానమంత్రిని చేసింది. కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా జరగాలి, వేరే వాళ్ళు చేస్తే గనక తప్పు. అది పక్కన పెడితే లారీ ఫింక్ లాంటి బ్లాక్ రాక్ సీఈఓ ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు. ఇది ఇండియా టైం. భారతదేశపు టైం నడుస్తుంది వరల్డ్ వైడ్‌గా. భారతదేశంలో ఏడాదికి సేవింగ్స్ రూపంలో ప్రజలు దాచిపెట్టే డబ్బులు $1.3 ట్రిలియన్. ఇండియా $20 ట్రిలియన్ ఆహ్, ఏదైతే హౌస్ హోల్డ్స్ మీద సంపద ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళల దగ్గర దాచబడినటువంటి బంగారం డబ్బులు $20 ట్రిలియన్. ఇండియా $100 ట్రిలియన్ నెక్స్ట్ 20, 25 ఏళ్లలో $100 ట్రిలియన్ వైపుకి వెళ్తది. ఈ వ్యాపార లావాదేవీలు ఇయన్నీ గూడా. ఓ జనరేషన్ వైడ్ ఆపర్చునిటీస్ ఇవ్వగలిగినటువంటి పొజిషన్‌లో ఉంది. ఇండియాను తక్కువగా అంచనా వేయొద్దని సూచిస్తున్నారు.